పూర్ణం బూరెలు, బెల్లం గారెలు, చీరా సారెలతో విశాఖలోని నూకాలమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక్కడ ప్రతి ఇంటి ఆడపిల్లగా అమ్మవారికి పసుపు కుంకుమలు ఇవ్వడం ఈ ప్రాంత ప్రజల ఆచారంగా కొనసాగుతోంది. సారెల ఉత్సవంపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఉత్తరాంధ్ర భక్తుల ఎలవేల్పు దైవం శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు విశాఖపట్నంలో ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా అనకాపల్లిలో కొలువైన అమ్మవారిని స్మరిస్తూ వీధి వాడలంతా కూడా అమ్మవారి జాతర మహోత్సవాలను చేసుకుంటూ ఉంటారు. ఈ రోజు మనం ఇక్కడ చూడొచ్చు, అమ్మవారికి సారె ఊరేగింపుని తీసుకొని వెళ్తున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో నమ్మకంగా వీళ్ళంతా కూడా అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు అవి కూడా చేస్తారు. అమ్మ, ఏంటి ఈ రోజు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ కార్యక్రమం? ఎవ్రీ ఇయర్ కూడా కొత్త అమావాస్య రోజు నూకాలమ్మ తల్లి పండుగ అనేది మనం జరుపుకుంటాము. మా కుటుంబానికి వచ్చి మా బ్రదర్ కానీ మా పేరెంట్స్ కానీ మున్నా మహంతి అండ్ మా ఫ్యామిలీ అందరూ కూడా ఈ కొత్త అమావాస్య రోజుని ప్రత్యేకించి దీన్ని ఉద్దేశించి వీధిలో వాళ్ళందరూ ఒకటయ్యి సారి సామాలతో, పసుపు కుంకుమలతో, ధూప దీపాలతో అమ్మవారిని ఘనంగా ఊరేగించి తొలేళ్ళు సమర్పించుకొని మరుసటి రోజు కొత్త అమావాస్య రోజు గుడికి వెళ్ళి ఇవన్నీ కూడా అక్కడ సబ్మిట్ చేసుకొని పూజను ముగించుకోవడం జరుగుతుందండి. అమ్మవారికి ఈ రోజు మీరంతా కూడా అమ్మవారి ప్రతిమలతో కూడా ఊరేగింపుగా వెళ్తున్నారు. అమ్మవారికి ఇష్టమైన చీర సారెలు అలాగే సారే ఊరేగింపు కూడా చేస్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఇది చాలా సెంటిమెంట్గా భావిస్తారు. మీరు ఇక్కడ ఎలా పూజలు? అది అంటే ఏమీ లేదమ్మా, మనం ఇంట్లో ఆడపిల్లకి ఎలాగిస్తాం, తను శుభంగా ఉండాలి, ఇల్లు బాగోవాలనే కదా. అలాగే ఊరందరూ బాగోవాలని ఆశీర్వదించి అందరూ గౌరీనగర్ ప్రజలందరూ బాగోవాలి, అందులో మేము కూడా ఉండాలని మొన్న మహంతి గారి ఆధ్వర్యంలో జరుగుతుందమ్మా. ఇదే ఇక్కడ చూస్తే కనుక అమ్మవారిని ఎంతో భక్త నీరాజనాలు మనకి కనిపిస్తున్నాయి. అమ్మవారికి ప్రీతిపాత్రమైన చీర సారెల్ని ఊరేగింపుగా భక్తులంతా కూడా తీసుకెళ్తున్నారు. అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు ప్రతి ఏటా కూడా ఇక్కడ నిర్వహించడం అనేది చాలా ఆనవాయితీగా వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అమ్మవారిని తమ ఇంటి దేవతగా, ఇంటి అమ్మవారిగా, ఇంటి ఆడపిల్లగా భావించి ఈరోజు అమ్మవారికి ప్రీతిపాత్రమైన మరి స్వీట్స్ కానీ లేకపోతే చీర సారెలు కానీ అన్నీ కూడా అమ్మవారికి ఊరేగింపుగా వీళ్ళంతా కూడా తీసుకొని వెళ్ళి ఆలయంలో అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించి ఈరోజు జాతర మహోత్సవాల్ని ముగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.